మన లోపల ఉన్నటువంటి అజ్ఞానము లేదా చీకటి లేదా మీ అందరికీ ఏమీ కనిపించని స్థితి ఉందనుకో, చీకటి అయింది, లైట్లన్నీ ఆరిపోయింది, ఇంట్లో అయినా సరే మీరు భయపడతారా లేదా? ఎవరైనా భయపడతారు. చీకటి అంటే అందరికీ భయపడతారు. అలా చీకటి అజ్ఞానము అనే భయాన్ని తొలగిస్తాడు పరమేశ్వరుడు. కాబట్టి శివరాత్రి అని చెప్పేసి మనం ఈరోజు స్వామివారిని పూజిస్తున్నాం. అయితే ఈ లింగోద్భవ కారణం ఏంటంటే పరమేశ్వరుడు ఆ సమయంలోనే లింగ రూపంలో ఉద్భవించాడు. అయితే అక్కడ శ్రావణ మాసంలో కృష్ణుడేమో కరచరణాదులతో కాయలు చేతులు ఒక రూపంలో వచ్చేది, కానీ ఇక్కడ రూపరహితంగా పరమేశ్వరుడు వస్తున్నాడు. కాబట్టి రూపం నుంచి రూపరహితానికి వెళ్ళేటటువంటి స్థితి మనకు కలిగించేవాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆయన ఎవరైతే భక్తితో శ్రద్ధతో ఆ విశ్వోద్భవ కాలంలో నమశివాయ ఎవరైతే